జగపతి మౌనమా మరి మనం వచ్చింది సినీ యాక్టర్లను అనుభవించడానికి, ఈ రాజకీయ నాయకులు జెండాలు పట్టుకొని వాళ్ళకి ఊడిగాలు చేయడానికి రాలేదు. మనం కర్మ దించుకుని ఈ శరీరంతో వచ్చినాం. మన కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందంటే పుట్టించిన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, వాళ్ళ సేవ చేసుకోవాలి, తర్వాత భార్య పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ ప్రయోజనం చేయాలా. అప్పుడు మన జన్మ ధన్యం వాళ్ళ ప్రయోజనం. అప్పటి వరకు ఇదిరా శివుడి భూమి, ఇది శివుని మెప్పు పొందాలి. మనం అన్ని పరీక్షలు చేస్తాడు, మద్యము, మగువుని, మటక, జూదము, మాంసం అన్నీ పెట్టి చూస్తాడు, పరీక్ష చేస్తాడు. దాంట్లో నెగ్గలం మనము. వీటికి బానిస కాకున్నప్పుడే నువ్వు జయమవుతావు, ముందుకు నెక్స్ట్ లెవెల్ పోతావు. అంతేగాని మాయలో పడి ఫస్ట్ సుఖం అనుభవిస్తున్నారు యువకులు. ఇప్పుడు వీళ్ళందరికీ ముందుకు భవిష్యత్తు ఉండదురా నాయన. రకరకాల రోగాలు, సమస్యలు, ఆయుష్లు, ఆరోగ్యాలు క్షీణిస్తాయి. ఇవన్నీ తెలుసుకోవాలా. మీరు మాయలో పడద్దండి. మీ జీవితాన్ని దిద్దుకునేటప్పుడు కాలేజీకి పోయి చదువుకొని జీవితాన్ని వెలిగించుకోండి. కానీ ఈ ప్రేమ దోమ అన్నదంట దరిద్రులారా. తర్వాత మంచి అలవాట్లు, చెడు అలవాట్లు చేసుకోకుండా దేవధ్యానంలో అంటే ఇట్లా మొక్కి భయంతో ఉన్నాను రా చాలు, మీరు వెళ్ళిపోతారు. విని మీకు ముందుకు అర్థమవుతుంది. రాబోయేదని వీరభోగసంద్ర విశ్వగురు వచ్చి అందరినీ చక్కదిద్ది భారతదేశాన్ని విశ్వభారతం చేసి ఆయన వచ్చేసరి ఇవన్నీ అర్థమవుతారు మీకు. అంతవరకు మీకు ఏం అర్థం కాదు. జయ గురు.